రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది అన్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లేఖ రాశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్కు సంబంధించి తనకు ఇచ్చిన నోటీసుకు సమాధానం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. ఇప్పటికే 2 సార్లు దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు జారీ చేయగా సమాధానం ఇచ్చిన 8 మంది పైన విచారణ జరిగింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం నోటీసులపై స్పందించేందుకు మరింత గడువు కావాలని కోరుతున్నారు. ఎన్నికల సమయం నుంచి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పదే చెప్పి 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వంచి మోసం చేసిందని ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యానగర్ చౌరస్తాలో, అంబర్పేట చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 46 జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఏ క్షణానైనా ఏ నిర్ణయం తీసుకుంటామని తీవ్రంగా హెచ్చరించారు. సీఎం రేవంత్ పైన ఆశ ఉండేది కానీ తెలంగాణ బీసీ సమాజం నిరాశ చెందింది అన్నారు. 2 ఏళ్లుగా ఆశ చూపి నోటికాడి బుక్కను లాక్కుంటారా అని మండిపడ్డారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని యూనిటీ మార్కును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు, మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ పాల్గొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ను మర్చిపోరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 13 నెలల పాటు రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన సాగింది అన్నారు. దేశ ప్రజల యొక్క త్యాగాల తర్వాత ఏ రకంగా స్వాతంత్రం వచ్చిందో, బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా మన దేశాన్ని వదిలిపోయారో మనకు తెలుసు. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక పెద్ద కుట్ర చేసి ఈ దేశం సమగ్రంగా ఉండకూడదు, చిన్న దేశాలుగా ఉండాలి, భారతదేశం సమైక్యంగా సమగ్రంగా ఉన్నట్లయితే దేశంగా ఎదుగుతుందనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో సుమారు 500 పైచీలకు చిన్న రాజ్యాలను, సంస్థానాలను స్వతంత్రంగా ఉండేటువంటి హక్కు, అధికారం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో అదే ఆలోచన అంతలో సర్దుకుందాము, విడివిడిగా అనేక దేశాలు ఉందామనేటువంటి ఉద్దేశం జవహర్లాల్ నెహ్రూ ఆలోచన చేసినప్పటికీ నాటి ఉప ప్రధానమంత్రి, హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ యొక్క కుట్రలను మనము ఎదుర్కొని ఈ దేశమంతా సమైక్యంగా ఉండాలి, సమగ్రంగా ఉండాలి, భారతీయులందరూ ఐక్యమైక్యతో ఉండాలి, భారతీయులందరూ ఏకం కావాలి, భారతదేశం ప్రపంచ చిత్రపటంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండాలనేటువంటి ఆలోచనతో సర్దార్ వల్లభాయ్ పటేల్ 500 సంస్థానాలను విలీనం చేయడమే కాకుండా ఎదురు తిరిగినటువంటి నిజాం లాంటి హైదరాబాద్ సంస్థానం మీద యుద్ధం ప్రకటించినటువంటి మహోన్నతమైనటువంటి నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో తేడితేనే పదవులు వస్తేనే హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు అనే పేరు, కులం తనకు డీసీసీ అధ్యక్షుడి పదవి రాకుండా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో వార్డు మెంబర్ కూడా కానివాడు కూడా డీసీసీ అధ్యక్షుడు కావచ్చని ఆయన అన్నారు. సీనియారిటీ తన సర్వీస్ ఎందుకు పనికిరాలేదని, ఎవరిని నొప్పించకుండా రాజకీయాలు చేస్తే పక్కకు పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి కులం డీసీసీ అధ్యక్ష పదవికి అడ్డు అయితే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని, పార్టీలను దాటకుండా పనిచేయడం కోమటిరెడ్డి నేర్పారని, అదే పద్ధతిని తాను ఫాలో అవుతున్నానని తెలిపారు. నియోజకవర్గం మొత్తం నా పేరు డీసీసీకి ఓకే అన్నారని, అధిష్టానం మాత్రం కులం పేరు చెప్పి అడ్డు చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గుమ్మల.
ఆ పేరు కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో దాదాపు 3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year అయింది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్ జరుగుతుంది. నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు. బెంగళూరులో ఒకే వేదికపైన కనిపించారు వైఎస్ జగన్, కేటీఆర్. బెంగళూరులో నిర్వహించిన అంతర్జాతీయ ఈక్వెస్ట్రియన్ ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఇరువురు నేతలు. వైఎస్ జగన్ తోటి గ్రేట్ మీటింగ్ అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వనపర్తి జిల్లా కొత్తకోటలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనంపాట కార్యక్రమం నిర్వహించారు. చేనేత కార్మికులను కవిత పరామర్శించారు. చేనేత కార్మికుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుందని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కవిత విమర్శించారు. నాగరికత అనేది బట్టతో ప్రారంభమవుతుందని, ఆ బట్టను నేసే చేతులు మాత్రం దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ప్రధాన డిమాండ్ తోటి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ఎంపీడీఓ గ్రౌండ్లో ఆదివాసీల ధర్మయుద్ధ సభ నిర్వహించారు. ఆదివాసీల సభకు వేలాది మంది ఆదివాసీ నాయకులు, ఆదివాసీలు తరలివచ్చారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ 9 తెగలు తరలి రావాలని తుడిన్ దెబ్బ పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క ఆస్తులను మరి మా యొక్క జాబులను యొక్క ఏదైతే వలస లంబాలు ఉన్నాయో ఇలా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి మేము కంపల్సరీగా ఆదివాసీలందరూ కూడా ఏకమై ఇలా లంబాడీలను తొలగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆదివాసీ ధర్మయుద్ధం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు కూడా ఏదైతే చట్టబద్ధత లేని లంబాడలను మరి మా యొక్క అన్యాయంగా మమ్మల్ని మా యొక్క లంబాడల జాతులను ఇలా ఏదైతే బంజారీ జాతి ఉందో ఆ యొక్క బంజారులను మా యొక్క ఎస్టీల జాబితాలో మరి దానికి చట్టబద్ధత లేని వాళ్ళని మా దగ్గర కల్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజు మా యొక్క న్యాయమైన డిమాండ్ మావా నాటే మావా రాజ్ అనే విధంగా ఈ రోజు మరి ఆదివాసీ ధర్మ యుద్ధం పకంగా ఈ రోజు మరి తుడుం మోగిటించడం జరిగింది. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధిస్తున్నాం. ఒకవేళ ఈ యొక్క ధర్మ యుద్ధం ద్వారా మీ యొక్క సమస్య మా యొక్క లంబోడాలను ఎట్లయితే కలిపి తొలగించకపోతే రాష్ట్రం మొత్తంలో ఇలా ఎక్కడైతే రాజధాని ఉందో రాజధానిలో కూడా మేము ధర్నాలు చేయడానికి కూడా బహిరంగ సభ చేయడానికి కూడా వెనుకాడమని విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి అయ్యా ఏదైతే మా యొక్క జాబులను ఏదైతే మా యొక్క వనరులను మేము మా యొక్క హక్కులను అడుగుతున్నాము. మేము పుట్టుకతోటి ఆదివాసులం. అడవి ఎక్కడుండో అక్కడ ఆదివాసులు ఉంటారు. అడవి ఉన్న జాగాలని ఆదివాసులు ఉంటారు. కాబట్టి మేము ఈ నినాదంతో ఇలా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లా నుంచే మేము ఇలా తుడుం మోగించడం జరిగింది ధర్మయుద్ధం. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఏకైక డిమాండ్ తోటి ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. 9 తెగల ఆదివాసులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరూ దాదాపుగా వేల మంది ఈరోజు ఎంపీడీఓ గ్రౌండ్కు ఉట్నూరులో రావడం జరిగింది. కేంద్ర రాష్ట్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు ఏదైతే 1976లో దొడ్డిదారిన వలస లంబాడాలు ఎస్టీ జాబితాలోకి వచ్చారు. ఆల్రెడీ మేము సుప్రీంకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. సుప్రీంకోర్టు కూడా మాకు అనుకూలంగానే లంబాడీలు ఎప్పుడు ఎస్టీ జాబితాలో వచ్చారని చెప్పేసి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే మాకు పంపాలని చెప్పేసి ఆల్రెడీ నోటీస్ కూడా పంపడం జరిగింది. కానీ ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఇటు ఛత్తీస్గఢ్ కానీ అటు మహారాష్ట్ర కానీ అలాగే అటు ఒడిశా ప్రాంతం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఎస్టీగా చలేమని అవుతున్నారు. కాబట్టి ఇక్కడ వేల మంది లంబాడీలు ఇలా వలస వచ్చారు. కాబట్టి ఈ గవర్నమెంట్ని వాళ్ళు మేము
పుట్టవర్తిలో సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బాబా సేవల్ని తెలుగు రాష్ట్రాల సీఎంలు కొనియాడారు. సత్యసాయిబాబా ఒక లక్ష్యం కోసం అవతరించారన్నారు. కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారన్నారు. సత్యం, ధర్మం, అహింస, శాంతితో కొత్త అధ్యయనానికి సత్యసాయిబాబా శ్రీకారం చుట్టారన్నారు. ప్రేమనే గొప్పది, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు ఉన్నా, వారు మన మధ్యలో లేకపోయినా, వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఈనాడు వారి గురించి మాట్లాడుకోవాలన్నా, వారి సేవలను స్మరించుకోవాలన్నా ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నువ్వు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగారు. అదేవిధంగా వైద్యం, ప్రభుత్వాలు అందించిన పేదలకు వైద్యం సరిపోనప్పుడు బాబా గారు చివరి దశలో ఉన్న వాళ్ళను, మరణం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు అనుకున్న వాళ్ళను లక్షలాది మందిని బ్రతికించడం ద్వారా ప్రాణమిచ్చే దేవుడితో సమానంగా వాళ్ళను బ్రతికించి ప్రజలలో దేవుడుగా ఈనాడు కొలవబడుతున్నాడు బాబా. అదేవిధంగా ముఖ్యంగా పాలమూరు లాంటి వలస జిల్లా 1926 నవంబర్ 23 సరిగ్గా ఇదే రోజు 100 ఏళ్ల క్రితం భగవాన్ శ్రీ సత్యసాయి ఈ పుణ్యభూమి పుట్టపర్తిపై ఒక లక్ష్యం కోసం అవతరించారు, ఒక పర్పస్ కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రమాణాన్ని సాగించి ప్రపంచానికి భగవాన్ సాయి సిద్ధాంతాన్ని అందించారు, జ్ఞానాన్ని బోధించారు, సన్మార్గాన్ని చూపించారు. సమాజ సేవ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 మే 23న అప్పుడు సత్యసాయి వయసు కేవలం 14 ఏళ్లు. ఆ వయసులోనే సత్యనారాయణ రాజుగా తన పూర్వాసరాన్ని వదులుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నారంటే ఆయన ఒక పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అది వచ్చింది కూడా. ప్రకాశం జిల్లా ఒంగోలు మంత్రులు కొల్లు రవీంద్ర, బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలను నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మైనింగ్ పాలసీని అమలు చేస్తున్నామన్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాలో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాల నిర్మాణం చేయడానికి ఇక్కడి నుంచే నాందిగా పోతున్నందుకు మనస్ఫూర్తిగా మరి డిపార్ట్మెంట్ కూడా అభినందన తెలియజేసుకుంటూ, ఇవాళ రాష్ట్రంలోనే మరి గత 5 సంవత్సరాలు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనింగ్ని ఏ రకంగా వాళ్ళు దోచుకున్నారు. ముఖ్యంగా మైనింగ్ ఓనర్స్ కానీ ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గణంగానే గడిచింది. కానీ తెలంగాణలో పలువురు మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. వాట్సాప్ గ్రూపులను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఎస్బీఐ బ్యాంకు ఆధార్ అప్డేషన్ పేరుతోటి ఏపీకే ఫైల్స్ను షేర్ చేశారు. నేరగాళ్లు ఆధార్ అప్డేషన్ చేసుకోవాలని సూచిస్తూ మెసేజ్లు పంపారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటున్నారు సైబర్ నిపుణులు.
ఫోటో వివాదంపైన బ్రహ్మానందం స్పందించారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఎర్రబెల్లి అభిమానులకు చెప్పుకొచ్చారు. నటుడు మోహన్ బాబు నవంబర్ 22 తోటి సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేశారు. 1975లో విడుదలైన స్వర్గం నరకం చిత్రంతో తెరంగేట్రం చేసి హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా అనేక పాత్రలు నటించి ప్రేక్షకులను అలరించారు. దీంతో MP50 పేరుతోటి హైదరాబాద్లో వేడుకలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈవెంట్కి వచ్చే సమయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బ్రహ్మానందంను అన్న ఒక ఫోటో అంటూ ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు బ్రహ్మి అబ్బే అనుకుంటూ ఆయన చేయిని పక్కకు నెట్టి ముందుకు వెళ్లారు. ఆ దృశ్యం నెట్టింట వైరల్గా మారింది. కామెడీ కింగ్ బ్రహ్మానందం తీర్పిన నెటిజన్లు మండిపడుతున్నారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పోస్తాయి. అలాంటిది ఆయన దయాకర్ తోటి ఒక్క ఫోటో దిగేందుకు నిరాకరించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎర్రబెల్లి ఆపుతున్న బ్రహ్మి మాత్రం ఆగకుండా అబ్బే అనుకుంటూ చేయిని పక్కకు తోసేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. దీంతో చేసేదేమీ లేక ఎర్రబెల్లి దయాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవర్లు లేకపోతే సినిమా వాళ్ళు ఎవరిని పట్టించుకోరని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. అనవసరంగా వివాదం చేయవద్దని, ఆ వీడియోలో పూర్తిగా ఫ్రెండ్లీ వాతావరణం కనిపిస్తుందని మరో నెటిజన్ స్పందించాడు. అందరికీ నమస్కారం. ఇవాళ పొద్దున్నే నిద్ర లేవగానే ఒక వీడియో చూసుకుని నవ్వుకున్నాను. నేను నిన్న మోహన్ బాబు గారి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేట్ అయిందని కొంచెం హడావుడిగా వెళ్తున్నాను. అంతలోకే దయాన్ని ఎదురయ్యాడు. ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్న తర్వాత రాన్న ఫోటో తీసుకుందాం అంటే వద్దండి ఫోటో వద్దు అని చెప్పేసి నేను చకచక లోపలికి వెళ్ళిపోయాను. అది చాలా మంది మిత్రులు కొంచెం అపార్థం చేసుకున్నట్టు. దయాకర్ గారితో నాకు 30 ఏళ్ల సంబంధం ఉంది. మంచి మిత్రులం. నేనంటే ఎంతో అభిమానంగా ప్రేమగా చూస్తుంటారు. మేము కూడా ఎంతో మాట్లాడుకుంటాం. ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటాం. అటువంటిది సరదాగా ఆయనతో నాకున్న చనువుతోటి నేను ఉండండి అని చెప్పేసి చేయిలా తోసి వెళ్ళిపోతే దాన్ని నేను ఆయన ఏదో కావాలని తోసినట్టు ఏదో ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండ్ తోటి మిత్రులు, మీడియా మిత్రులు అలాగే దాన్ని అపార్థం చేసుకున్నారు. అలాంటిది కాదు. ఆ తర్వాత కూడా ఫంక్షన్లో నేను ఆయన చాలాసేపు మాట్లాడుకున్నాం. అంతకుముందు మాట్లాడుకున్నాం. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఇది పొద్దునే చూడగానే ఆయన నేను చూసుకొని నవ్వుకున్నాం కూడా. ఇది చూడడానికి మిత్రమా ఇట్లాగ అనుకున్నారు అన్న, ఇట్లాదే దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఆయన అంటే నేను కూడా ఎంతో అయ్యో ఇదేంటి ఇలా జరిగిందని, ఆయన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అని, అలాంటిది కాదు అని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి మాత్రం మీ అందరికీ ఫోన్ చేసి చెప్తున్నాను. దయచేసి అలాంటిదేం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇన్ని సంవత్సరాలుగా ఆయనకి మాకున్న అనుబంధంతో మేము ఇద్దరం సరదాగా అలా మాట్లాడుకున్నాం తప్ప వేరే విధంగా కాదు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్ను ఖండిస్తూ మావోయిస్టు పార్టీ బంద్ ప్రకటించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నైట్ హాల్ట్ సర్వీసులు, మారుమూల ప్రాంతాల సర్వీసులు రద్దు చేసినట్లుగా ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. పాడేరు డిపో మేనేజర్ పి శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఈరోజు మావోయిస్టుల శాంతి దినోత్సవం కారణంగా పాడేరు డిపో నుంచి పూర్తిగా కొన్ని సర్వీసులను రద్దు చేయడం జరిగింది. కొన్ని సర్వీసులను ట్రిప్పులు కట్ చేయడం జరిగింది. రద్దయిన సర్వీసుల్లో ముఖ్యంగా పాడేరు నుండి భద్రాచలం, పాడేరు నుండి డొంకరాయి, పాడేరు నుంచి రంపచోడవరం సర్వీసులను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారి యొక్క ఆదేశాలను ఎప్పటికప్పుడు మేము తీసుకుంటూ వారి యొక్క అనుమతి మేరకు ఈ పాడేరు నుండి చింతపల్లి దాటి ఆపరేట్ అయినటువంటి సర్వీసులన్నింటినీ కూడా చింతపల్లి వరకు మాత్రమే ఆపరేట్ చేయమని వారు ఆదేశించారు. వారి ఆదేశాలను పాటిస్తూ చింతపల్లి వరకు మాత్రమే ఆపరేట్ చేస్తున్నాము. అదేవిధంగా ముంచింగుపుట్టు దాటి పాడేరు నుండి వెళ్ళే సర్వీసులన్నింటినీ కూడా ముంచింగుపుట్టు వరకు మాత్రమే ఆపరేట్ చేయమని పోలీసు వారి యొక్క ఆదేశాలు ఉన్నాయి. వారి యొక్క ఆదేశాలను పాటిస్తూ అటువైపు కూడా కట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాడేరు అరకు వైపు చూసినట్లయితే గుంటసీమ మరియు లోతేరు సర్వీసులను కూడా ట్రిప్పులు క్యాన్సిల్ చేసి మెయిన్ రోడ్డులోనే తిప్పడం జరుగుతున్నది. నాలుగో రోజు ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ కొనసాగుతుంది. రేపటితోటి ఐబొమ్మ రవి కస్టడీ ముగినుంది. కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతోటి సంబంధాలపైన రవి పెదవి విప్పలేదని తెలుస్తుంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతోటి వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడని
తెలుస్తుంది. ఇక ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఇక కరేబియన్ పౌరసత్వం కొనుగోలు చేసిన ఐబొమ్మ రవి విదేశాల్లోని సర్వర్ల ద్వారా నెట్వర్క్ నడిపాడు. రవి బ్యాంకు ఖాతాలో 3.5 కోట్లు గుర్తించారు పోలీసులు. ఐబొమ్మ బంద్ అయినా మిగతా పైరసీ వెబ్సైట్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పైరసీ వెబ్సైట్ మూవీ రూల్స్ తీరు మార్చుకోవడం లేదు. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే సినిమాలు మూవీ రూల్స్లో ప్రత్యక్షమవుతున్నాయి. శుక్రవారం రిలీజ్ అయిన ప్రేమంటే, 2A రైల్వే కాలనీ, రాజా వెడ్స్, రాంబాయి సినిమాలు మూవీ రూల్స్లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్ నుంచి క్యామ్ కార్డర్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి వెబ్సైట్లో పెట్టారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీవారి భక్తులకు 2019 నుంచి 2024 వరకు 48.76 కోట్ల లడ్డూలను టీటీడీ తయారు చేసింది, విక్రయించింది. అందులో బోలేబాబా వారి అనుబంధ సంస్థల నుంచి సేకరించిన కల్తీ నెయ్యితోటి 20.01 కోట్ల లడ్డూలను తయారు చేసినట్లుగా సిబిఐ సిట్ దర్యాప్తులో గుర్తించారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన టీటీడీ ధర్మకర్తల మండలి నెయ్యిని సరఫరా చేసేందుకు ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ, తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ, ఆంధ్రకు చెందిన వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్కు చెందిన మల్గంగా డైరీ కంపెనీలకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థలు టీటీడీకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ పదార్థాలు, రసాయనాలు, పామాయిల్, పాప్కార్న్ ఆయిల్ ఉన్న నెయ్యిని టీటీడీకు సరఫరా చేసినట్లుగా ఇప్పటికే దర్యాప్తులో తేలింది. సూర్యాపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మునగాల మండలం బరాకతుగూడలో పొలం పంచాయతీలో కూతురు, అల్లుడు, 2 మనవరాళ్లపైన హత్యయత్నానికి దిగారు తల్లి కొడుకు. తన అక్క 2 కూతులను ట్రాక్టర్ తోటి ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు మేనమామ. ట్రాక్టర్ తోటి వరికోత మిషన్ను ఢీకొట్టి డ్రైవర్ను హత్య చేసేందుకు యత్నించాడు. పెట్రోల్ బాటిల్ తోటి వరికోత మిషన్ తగలబెడతానంటూ మహిళ వీరంగా సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ సూర్యాపేట జిల్లా ఎస్పీని కోరారు బాధితులు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మైత్రి ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 8 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను ఆలగడ్డ, నంద్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆలగడ్డ మండలం పెరాయిపల్లెమిట్ట దగ్గర ఎన్హెచ్ఏపై ఈ ఘటన చోటు చేసుకుంది. 22 నవంబర్ సుమారుగా ఈవినింగ్ 5 o'clockకి మియాపూర్ నుండి మైత్రి ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి పాండిచేరి వెళ్ళే ఒక బస్సు స్టార్ట్ అవటం జరిగింది. ఈ బస్సులో సుమారుగా ఒక 33 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ హైదరాబాద్లో ఈవినింగ్ బయలుదేరి ఈరోజు మిడ్నైట్ 12:30 ప్రాంతంలో ఆళ్ళగడ్డ ఎంటర్ అయ్యే ముందు పేరాయిపల్లి మెట్ట దగ్గర బస్సులో ఉన్న ఒక 2 ప్యాసింజర్స్ యూరినల్స్ కోసం ఆపమని చెప్పేసి డ్రైవర్ని రిక్వెస్ట్ చేయడంతో బస్సు సైడ్ కాపడం జరిగింది. ఈ ఆగున్న బస్సుని వెనకాల నుంచి ఒక లారీ డ్రైవర్ స్పీడ్గా వచ్చేసి బస్సుని బ్యాక్ సైడ్ నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనకి హైవే ద్వారా మన పోలీస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వచ్చిన వెంటనే విదిన్ 20 minutes ఉన్న ఇంజూర్డ్ అందరినీ కూడా అంబులెన్స్ని పిలిపించి ఆలగడ్డ సిహెచ్సికి మనము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ జరిగిన ఇన్సిడెంట్లో ఒక 2 మెంబర్స్, ఒక అమ్మాయి అబ్బాయి చనిపోవడం జరిగింది. అలాగే ఒక 8 మెంబర్స్ ఇంజూర్డ్ అయ్యారు. ఎవరైతే క్రిటికల్ కండిషన్లో ఉన్నారో ఒక వ్యక్తిని ఆల్రెడీ మనము నంద్యాలకి షిఫ్ట్ చేసాము అంబులెన్స్లో. బాపట్ల జిల్లా అద్దంకి బ్రాంచ్ కెనాల్లోకి కారు దూసుకెళ్లింది. వినుకొండ నుంచి ఒంగోలు వెళ్తున్న కారు బైక్ను తప్పించిపోయి కాలువలోకి వెళ్ళింది. నీటి ప్రవాహానికి కారు కొట్టుకుని వెళ్లడాన్ని అక్కడ ఉన్న అయ్యప్ప స్వాములు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంత మాగ్లూరు ఎస్ఐ పట్టాభిరామయ్య అయ్యప్ప స్వాముల సహాయంతో కారులో ఉన్న వ్యక్తిని బయటకు తీశారు.
లిప్స్ స్నానాలు చేస్తుంటే బైక్ అడ్డం వచ్చింది స్వామి. బైక్ అడ్డం వచ్చేలోపు వాళ్ళని తప్పిపోయి ఈ స్వామి కారు ఇటు పక్కకి నెట్టుకున్నాడు. అది కంట్రోల్ కానీ కాజాన కాలంలో దిగింది, ఎగిరింది. ఏడుకు వచ్చేలోకి 2 అడుగులు ఎత్తులేసి లేచి ఆడ దూకింది. ఆడ నుంచి మూలకుండా ఏడుకు వచ్చింది. ఆ స్వామికి ఈత రాదు. స్వాములుగా పైపు స్వాములు అయ్యప్ప స్వామి ఉంటే అమ్మనే కాళ్ళలో మీదేవురు స్వామి? భైరవకొని వెళ్దామని ఇంకా వస్తున్నాను. వస్తాయి ఇక్కడ మా స్వామి తెలిసిన స్వాములు ఉంటే మాట్లాడటానికి ఇక్కడ ఆగాను. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను. 1 గంట నుంచి వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా మధ్యలో స్నానం చేస్తున్నాం. ఇంకా చేసే టైంలో జరిగింది. లిప్స్ స్నానాలు చేస్తుంటే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ముద్దులోలికే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి గంటల వ్యవధిలో 2 మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా ఎల్గొయి గ్రామంలో చోటు చేసుకుంది. ఎల్గొయి గ్రామానికి చెందిన బోయిని వెంకట లావణ్య దంపతుల 6 ఏళ్ల కూతురు వైష్ణవి న్యూమోనియాతోటి చికిత్స పొందుతూ నీలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. అంత్యక్రియలకు వచ్చిన బంధువులు వెళ్లిపోతుండగా ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకుని లావణ్య ఆత్మహత్యకు పాల్పడింది. గంటల వ్యవధిలో తల్లి కూతురు మృతి చెందడంతో ఎల్గొయి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసాంఘిక కార్యక్రమాలు శాంతి భద్రతలను అదుపు చేసేందుకు నెల్లూరు జిల్లా పోలీసులు డ్రోన్లతోటి నిఘా చేపట్టారు. ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం పెన్నా నదిలో ఎవరికీ అనుమానం రాకుండా పేకట నిర్వహిస్తున్న డెన్ను డ్రోన్ సహాయంతో గుర్తించి పడవల్లో ప్రయాణించి పేకట్ రాయిళ్ల పనిపట్టారు. 12 మంది పేకట్ రాయిళ్లు, 3 కార్లు, 6 బైకులు, 14 మొబైల్ ఫోన్స్, ఇంకా 3 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పేకట రాయిళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని పేకటకు డెన్లుగా ఉండే లాడ్జీలు, నిర్మానుష ప్రదేశాలపైన పోలీసులు ప్రత్యేక దృష్టి సారించడంతో పేకట రాయిలు వారి స్థావరాల చుట్టూ నీరు ఉండేలా పూర్తి సురక్షిత ప్రాంతమైన పెన్నా నదిని ఎంచుకున్నారు. పేకట రాయిల ఎత్తులకు పై ఎత్తి వేసిన పోలీసులు డ్రోన్ సహాయంతో పేకట రాయిలను గుర్తించి పడవలో వెళ్లి వారిని అరెస్టు చేయడంతో పేకట బాబులు కంగు తిన్నారు. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలోని అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తుంది. ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తుఫానుగా మారితే సెన్యార్ అని ఐఎండీ నామకరణం చేరున్నారు. ఇక తుఫాన్ తీరం దాటే ప్రాంతంపైన ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుమల ప్రసాదం వివాదంపైన యాంకర్ శివజ్యోతి స్పందించారు. తిరుమల ప్రసాదం గురించి తాను చేస్తున్న వ్యాఖ్యలు చాలామందికి తప్పుగా అనిపిస్తున్నాయని, దాని గురించి వివరణ ఇచ్చే ముందు తన మాటల వల్ల హర్ట్ అయిన ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్తున్నానని తెలిపారు. తను రిచ్ అనే పదం వాడింది కేవలం 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డామని కాదు, కాస్ట్లీ లైన్లో నిల్చున్నాం అనే ఉద్దేశంతో అన్నానని చెప్పారు. తనను రెగ్యులర్ ఫాలో అయ్యే వారికి తెలుసునని, తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తాను గత 4 నెలల నుంచి శనివారాల వ్రతాలు చేస్తున్నానని అన్నారు. తనకు అత్యంత విలువైనది తన బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడని, అలాంటిది ఆయన గురించి తప్పుగా ఎలా మాట్లాడతానని తెలిపారు. అలా మాట్లాడడం తనకు కూడా తప్పు అనిపించిందని క్లారిటీ ఇచ్చారు. అలా మాట్లాడి ఉండకూడదని అందుకే సారీ చెప్తున్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ తన పార్టీ శ్రేణులతోటి సమావేశమయ్యారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా 3 తాలూకాల నుంచి ఎంపిక చేసిన పార్టీ శ్రేణులతోటి మాట్లాడారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణపైన విజయ్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరికీ సొంత ఇల్లు ఉండాలనేది టీవీకే లక్ష్యమని ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక బైక్ ఉండాలని అన్నారు. అధికారంలోకి రాబోయేది మనమే అని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే శాంతి భద్రతల పట్ల కఠినంగా ఉంటామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. వరదలను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తామని వెల్లడించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో G20 లీడర్ల సమ్మిట్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రపంచ అభివృద్ధి లక్ష్యంగా 4 కొత్త కార్యక్రమాలను G20 వేదికగా ప్రధాని మోడీ ప్రతిపాదించారు. G20 దేశాల ఆధ్వర్యంలోని గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ, ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లేయర్ ఇనిషియేటివ్, గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రగ్ టెర్రర్
నెక్సస్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ 4 కార్యక్రమాలు ప్రపంచ సమగ్రాభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. మన సాంప్రదాయ జీవన విధానాలు పద్ధతులను గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ జ్ఞానాన్ని సేకరించి భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. T20 అందుల మహిళా వరల్డ్ కప్ను భారత్ గెలుచుకుంది. తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన అందుల మహిళలు చరిత్ర సృష్టించారు. ఫైనల్లో నేపాల్పై అలవోకగా విజయాన్ని సాధించి జగజ్జేతగా నిలిచారు. ఇక పి సారా ఓవర్లో జరిగిన ఫైనల్లో నేపాల్ను 7 వికెట్ల తేడాతోటి ఓడించి చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో నేపాల్ మొదటిగా బ్యాటింగ్ చేసి 5 వికెట్లకు 114 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలోని భారత జట్టు 12 ఓవర్లలో 3 వికెట్లకు 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్ చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.